అపోస్తల కార్యము 11వ అధ్యాయము 23వ వచనము. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర మనస్సుతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఇది ఎంతో ప్రాముఖ్యం. రక్షణ పొందిన తర్వాత, దేవుని బిడ్డలమైన తర్వాత ఒక దినము ఎంతో ఉన్నతమైన ఆత్మీయ స్థితిని కనపరిచి, మరొక దినము ఎంతో చెప్పబడినటువంటి ఆత్మీయ స్థితిని కనపరచడం. ఒక దినము ఎంతో దేవునికి నమ్మకస్తులుగా కనపడి, ఒక దినము అవిధేయులుగా ఉండడం. ఒక దినము ఎంతో దేవుని యొక్క ఆత్మతో అభిషేకముతో కనపడి, మరొకసారి ఎంతో చల్లారిన స్థితిలో కనపడడం. ఇట్టి స్థితి ఉండడానికి గల కారణం స్థిరమైన మనస్సుతో దేవుణ్ణి హత్తుకొనకపోవడం. ఆ స్థిరత్వము భక్తిలో ఎంతో అవసరం. గాలికి అటు ఇటు చెదరగొట్టు పొట్టు వలె ఉండకుండగా, ఒక రాయి వలె, అది స్థిరమైన పునాది వలె క్రీస్తులో నాటబడినటువంటిదిగా, అంటకట్టబడినదిగా, వేరుపారినదిగా మన హృదయము ఉండాలి. దేవుడు పేతురుని, ఆయన నీవు సీమోను కాదు పేతురువి అన్నట్లు, రెల్లు వంటి జీవితమును రాయి వంటి స్థిరత్వములోనికి దేవుడు తీసుకుని వచ్చినాడు. ఒక సమయంలో దేవుని ఆత్మే నీకు ఈ విషయం బయలుపరిచింది అన్నాడు. మరి వెంటనే సాతానా వెళ్ళు అని గద్దించినాడు పేతురుని. అలాంటి చంచలమైన స్థితి నుండి దేవుని యొక్క అభిషేకము, ఆత్మ స్థిరమైన పేతురుగా, పునాది రాయిగా, తన మీద సంఘమును కట్టగలిగినటువంటి స్థిరత్వము కలిగినటువంటి భక్తునిగా దేవుడు పేతురుని చేసినాడు. కాబట్టి భక్తి జీవితంలో మన మీద అనేక ఆత్మీయమైనటువంటి కట్టడములు కట్టబడవలనంటే, మన ద్వారా అనేకమైనటువంటి పరిచర్యలు జరగవలెనంటే మనము పునాదిగా ఉండవలెను. పునాదిగా ఉండవలెనంటే స్థిరమైన హృదయముతో ప్రభువుని హత్తుకొనవలెను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకై వందనాలు. మాలో స్థిరత్వమును దయచేయండి. అభిషేకములో, ఆత్మలో, ఆసక్తిలో నాయన స్థిరత్వమును దయచేయండి తండ్రి. గాలికి చెదరగొట్టు పొట్టు వంటి మనస్సు కాక, నాయన రాయి వంటి, పునాది వంటి మనస్సును నీ మీద ఆనుకున్న స్థితిని మాకు అనుగ్రహించండి. ఈ దినమున మీ కార్యములు మా ద్వారా జరిగించమని నజరేయుడా నీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామమును వేడి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.